నేనున్నాను అని చెప్పని ముందుకు వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు అని చెప్పచ్చు. ఆయన విజయవాడ చరిత్రలో ప్రజా పోరాటాలు ఏ విధంగా చేయాలి, ప్రజల పక్షాన్ని ఏ విధంగా నిలబడాలి, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ రోజు పార్టీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టి కొత్తగా వచ్చినటువంటి సందర్భంలో, పార్టీ బలంగా ఉన్నటువంటి సందర్భంలో అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఆయన వెనక్కి తీసుకునే విధంగా చేశారు. వెనక్కి తీసుకున్న విధంగా అంటే టూడౌన్ పోలీస్ స్టేషన్లో రిక్షా కార్మికుల విషయంలో కానివ్వండి, ఇలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ముదిగండ పద్మ అని చెప్పనే ఒక మహిళకి శిరోవణం చేసినటువంటి సందర్భంలో కానీ, అలాగే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగినప్పుడు కానీ, అలాగే పోలీస్ బిల్ కానీ, ఇలా అనేక ఇష్యూల మీద ఆయన పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడి 85లో శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మోడల్గా, ఒక పొలిటికల్గా ఎవరైనా సరే మనం రాజకీయాల్లో రాణించాలి అంటే ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క 80 నుంచి 90 వరకు జరిగినటువంటి పరిణామాలని కూలంకుషంగా తెలుసుకుని ఆ విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పిన ఈ సందర్భంగా నేను నిర్మోహమానంగా చెప్తున్నాను. ఈరోజు చూస్తే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశంలో అసలు తెలుగుదేశానికి రంగా గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు అని చెప్పారు. ఎవరి ప్రభుత్వంలో ఆయన హత్యగావించబడ్డాడు, ఎవరి నాయకత్వంలో హత్యగావించబడ్డాడు, ఎవరి ప్రోత్సాహంతో హత్యగావించబడ్డాడు? తెలుగుదేశం 80 ఆయన మరణించే టైంలో ఉన్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్టీ రామారావు విజయవాడ వచ్చి ఆయన ఇంటి ముందు నించుంటే ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని మొహం మీద తలుపు వేసినటువంటి పరిస్థితి ఆ రోజు రంగగారి అభిమానులు. ఏమైపోయింది? రాను తెలుగుదేశం వాళ్ళే రంగగారికి దండలేస్తున్నారు, ఎంపీలు దండలేస్తున్నారు, ఎమ్మెల్యేలు దండలేస్తున్నారు, విగ్రహాలు పెడతా ఉంటున్నారు. అసలు ఎట్టుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. చంపినటువంటి వాళ్ళే, హత్యగావించినటువంటి వాళ్ళే, లేకుండా చేసినటువంటి వాళ్ళే ఆయన్ని మళ్ళీ దండలేసి ఓట్ల కోసం రాజకీయం చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పిన ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి వంగవీటి మోహన్ రంగారావు గారికి 85లో సీట్ ఇచ్చి, దానికన్నా ముందు విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీకి కన్వీనర్ కింద, అధ్యక్షుడి స్థానంలో కన్వీనర్ కింద వేసి ఆయన్ని ప్రోత్సహించి వెన్నుదన్నుగా ఉండి ప్రతి అంశంలోనూ కూడా రాజశేఖర రెడ్డి గారు రంగా గారికి తోడుగా ఉన్నారు. రకరకాలుగా అయిపోయింది. రాజకీయాల కోసం రంగా గారిని వాడుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎవరినప్పటికీ కూడా మంచి జరిగినా చెడు జరిగినా రంగా గారి సిద్ధాంతాలని, రంగా గారి ఆశయాల్ని, రంగా గారికి సంబంధించినటువంటి నైజాన్ని మేమందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా వదులుకునేది లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఆయన అడుగులో అడుగేస్తూ ఆయన మననం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద నిరంతరం పోరాటం చేస్తూ, నిరంతరం ఆ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని